ఏదైనా ఒక పని చేస్తే అది మంచి పని అయితే అందరికీ చెప్పి చేయాలి, చెడు పని అయితే చాటుగా చేయాలి అంటారు. కానీ మన హీరోలలో ఫస్ట్ మహేష్ బాబు గారు అట్లా ఆపరేషన్స్ చేసిన చాలా మందికి తెలియదు, కొన్ని సంవత్సరాల దాకా తెలియదు. ఇప్పుడు అదే బాటలో నెక్స్ట్ మన రామ్ చరణ్ అదేవిధంగా ప్రభుదేవా ఉందని క్లియర్గా అర్థమవుతుంది. మై విలేజ్ మై రెస్పాన్సిబిలిటీ అని ఒక షో స్టార్ట్ చేశాడు ప్రతి ఒక్క విలేజ్లో. అసలు ఇది నిజమేనా? అసలు దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అసలు అది ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే రామ్ చరణ్ గారు ఎప్పటి నుంచో కూడా కొన్ని చారిటీస్ కానీ ఏమన్నా చేసినాయి, అవి తొందరగా ఎవరో ఒకళ్ళు బయట పెడితే తప్ప బయటికి రావవి. సో ఎందుకంటే ఆయనకి బేసికల్గా ఒక పర్మనెంట్ పిఆర్ టీమ్ అనేది లేదు. మూవీ అప్పుడు పనిచేస్తారేమో కానీ నార్మల్గా ఆయన పర్సనల్ పిఆర్ టీము, అందరి హీరోలకి ఏంటంటే పర్సనల్ పిఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసిన ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఏమన్నా చేస్తే బయటికి చెప్పడానికి ఒక పర్సనల్ పిఆర్ టీమ్ అంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ రామ్ చరణ్ గారికి ఏంటంటే ఆయన ప్రాపర్ పిఆర్ టీమ్ కానీ అట్లా ఏమీ హైర్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఎక్కడో ఎవరన్నా ఆ వీడియో క్యాప్చర్ చేస్తానో దాన్ని బయటికి పెడితే తప్ప బయటికి రావన్నమాట. సో రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి చెప్పింది, నాకు ఇట్లా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను, నాకు కష్టాలు తీరిపోయినాయి అని చెప్పి. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు ప్రభుదేవ గారు ఈయన కలిసి స్టార్ట్ చేశారంట. అంటే ఈ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళందరూ ఏదో డాన్సర్స్ కానీ ఎవరైనా కానీ అట్లా బాధపడే వాళ్ళకి ఇది పెడతారనమాట. సో వాళ్ళకి వర్తిచ్చేటట్టు ఆ అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టు, అంటే డైరెక్ట్గా డబ్బులు ఇస్తే సాయం చేసినట్టు కదా, ఈ షో ద్వారా ఇస్తే ఏంటంటే వాళ్ళు సాధించామని వాళ్ళు మేము గెలుచుకున్నాం అనే ఫీల్ వస్తుంది కదా, ఆ స్పిరిట్ కోసం అని చెప్పి వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అది ఎగ్జాక్ట్ డేట్ ఎవరికి తెలియదు, ఎందుకంటే అసలు బయటికి పెట్టినాక కదా అసలు ఉందని తెలిసింది. మరి అది బహుశా మరి వీళ్ళిద్దరు కలిసి ఇంతకుముందు రీసెంట్గా అయితే ఏం పని చేయలేదు, ఎప్పటి నుంచి పరిచయం అయితే ఉంది కానీ మరి ఏ టైంలో స్టార్ట్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. బహుశా మరి గేమ్ చేంజర్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ జరగండి సాంగ్లో వాళ్ళు బాగా ఎక్కువ రోజులు ట్రావెల్ చేశారు. సో మరి అప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చా లేదా లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేసి ఉండొచ్చా అనేది ఎవరికి తెలియదు. సో దానిలో జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట. అట్లాగే రామ్ చరణ్ గారు వాళ్ళ ఒక ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక 10 లక్షలు ఇచ్చారనమాట. అది కూడా చాలా లేట్ గా బయటకు వచ్చింది. ఆయన చేసేదంతా కొంచెం లేట్ గా వస్తుంది కానీ చాలా లేట్ గా వస్తుంది. అదే ఒక పిఆర్ టీమ్ ఉంటే ఏ రోజు ఆ రోజు ఏం చేశారని చెప్పి అట్లా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విషయంలో ఆయన కూడా చెప్పాలి అనుకోరు అంటారు కదా, మీన్ ఏదైనా చేశారు అంటే ఆయన నేను చేశానని చెప్పి తీసుకున్న వాళ్ళకి నాకు తప్పించి ఇంకా అందరికి తెలవాల్సిన అవసరం లేదు. ఇంకోటి జానీ మాస్టర్ కూడా ఒకసారి ఆయనకి ఏదో ఆయన చెప్తేనే ఆ విషయం బయటకు తెలిసింది. అప్పటికి ఆయన హాస్పిటల్ ఖర్చులు కావాల్సినప్పుడు, ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చారని చెప్పుకుంటారు ఆర్సీ గారు. రచ్చాతో సాంగ్ డిలక్స్ సాంగ్ లో దాని తర్వాత ఆయనకి ఇంకా ఆఫర్స్ పెరిగాయి అనమాట. సో ఇంకా తర్వాత ఆయన చేసేవన్నీ ఇట్లా బయటకు రాకుండా లోపలే ఉండిపోతాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది పిఆర్ టీం లేక? ఆ పిఆర్ టీం అనేది ఉంటే ఏంటంటే ఈ రోజు చేశారు అని చెప్పి వాళ్ళు ఆ స్పాట్ లో పెడతారు అనమాట వీడియోలు. ఇప్పుడు అదర్ హీరోస్ వస్తున్నాయి అంటే వాళ్ళు పిఆర్ టీం బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరిని మెయింటైన్ చేయరు కాబట్టి అవి ఇప్పుడు నేను సాయం పొందాను అనుకోండి, నేను సాయం పొందిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు చెప్తాను. సో అట్లా ఎవరైతే సాయం పొందారో వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు చెప్తారు అనమాట. అట్లాగే చిరంజీవి గారు కూడా ఫ్యాన్స్ అందరికి, చాలా మంది సీనియర్ ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు అనమాట. అది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ క్లబ్లో ఉన్నారనుకోండి, ఆయన చిరంజీవి గారికి సంబంధించి మెగా ఫ్యాన్స్ సంబంధించి దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిజిస్టర్ ఫ్యాన్ బేస్లు అందరికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్లు పాలసీలు చేయించారనమాట ఈయన సొంత అమౌంట్తోనే. సో ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయినా ప్రమాదవశాత్తు కానీ వాళ్ళు ఏదైనా ఎక్స్పైర్ అయినా కానీ వాళ్ళకి దాని తాలూకా క్లెయిమ్ అయితే అవుతుంది అనమాట. ఎవరైతే నామినీ పెడతారో వాళ్ళకి ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి వస్తాయి. అంటే హీరోలుగా కాకుండా మరి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఆ ఫ్యాన్స్ గురించి ఎవరికైతే సాయం చేయాలో వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తారనమాట. ఈ రామ్ చరణ్ గారు చేసే సాయం మరి కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకుండా చేస్తారు. సో మరి అంతకుముందు అలాగే చాలా మందికి ఇట్లా డబ్బులు సాయం చేసి ఉన్నారు. అట్లాగే హాస్పిటల్ కానీ ఏదైనా అపోలోలో ఎవరైనా స్టార్స్ కావాలన్నా వాళ్ళ ఉపాసన గారి ద్వారా హాస్పిటల్లో చూపిస్తారు. సో దాని తాలూకు ఫైనాన్షియల్గా అంతా ఈయన చూసుకుంటారు అనమాట. సో ఎందుకంటే ఈయన మైండ్లో ఏముంటుందంటే మనకు ఉంది, మనం కొంతమంది చేయగలం అని చెప్పి ఆయన చేస్తారనమాట. అది ఈ నిస్వార్థం అనేది ఉండడం, గుణం, ఒక క్యారెక్టర్ అనేది ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకని చెప్పి ఆయనకు రోజుకి మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ పెరుగుతున్నారు తప్ప ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ రోజుకి ఫ్యాన్స్ పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. ఒక హీరోకి ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రామ్ చరణ్ గారికి 100/1000% అని చెప్పొచ్చు. సో మరి ఆయన ఇంకా ఎన్ని హెల్ప్లు చేశారో ఇంకా ఈ యాక్టర్ సత్య గారు కూడా చెప్తారు, ఒకసారి ఇప్పుడు ఫైనాన్షియల్ గా ట్రబుల్ అయితే ఇచ్చారని చెప్పి. సో మరి ఎంతో మంది యాక్టర్సే చెప్తున్నారు. అంటే యాక్టర్స్ కి ఎంత చేస్తున్నారంటే ఇంకా బయట వాళ్ళకి తెలియకుండా ఇంకెంత చేస్తున్నారు. ఒకసారి మంచు లక్ష్మి గారి మేము సైతం ప్రోగ్రామ్ లోకి వచ్చి ఒక ఆర్ఫనేజ్ కోసం ల్యాండ్ కావాలంటే ల్యాండ్ కొనిచ్చేసారు అనమాట ఆన్ ద స్పాట్ లోనే. సో మరి అట్లా తెలిసే కొన్ని అయితే తెలియని చాలా ఉంటాయి. సో మరి ఇంకెన్ని చేశారో అది ఎవరెవరు బయట పెడతారు ఏంటనేది చూడాలి.